హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఇవాళ సండే కదా, అందుకే చేపల ఫ్రై చేస్తున్నాను అనమాట. జిలేబీ చేపలు, మా ఏటి చేపలు పట్టుకొచ్చేసింది పొద్దున్నే. ఇంకా తీసేసుకున్నాను. కొన్ని ఏమో కూర చేసేసాను అనమాట. కొన్ని వచ్చేసి ఇట్లాగా ఫ్రై చేద్దామనేసి ఫ్రైకి అయితే చేప మొత్తం తీసేసుకున్నాను. ఆ క్లీనింగ్ అనేది కూడా నేనే చేసేసుకున్నాను, ఎవరు చేసింది కాదు. ఆ క్లీనింగ్ కూడా మీకు కావాలి అంటే నేను సపరేట్గా వీడియో సెండ్ చేస్తాను, చేపల క్లీనింగ్ అనేసి. ఇప్పుడు ఏంటంటే జిలేబీ చేపలు పైన తోలుతో కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నేనైతే అట్లా ఒక చేపకైతే పై తోలు తీసేసాను వీడియో కోసమని. ఇంకా పోతే ఇంకా మిగతావి ఉంచేసాను అట్లానే. ఇట్లా చాక్ పెట్టేసేసి ఇట్లా ఘాట్లు అయితే పెట్టేసుకుంటున్నాను నేను. ఇంకా చేపలన్నిటికీ ఇట్లా ఘాట్లు పెట్టేసేసుకొని ఇంకా మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకా మసాలా కూడా పక్కన పెట్టేసుకొని చేస్తానన్నమాట. నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి, అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయండి. ఈ ఫ్రై కానీ మీరు కానీ చేసింది బాగా కానిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను, ఉప్పు, కారం, ఇంకా ధనియాల పౌడరు ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకుంది తీసుకున్నాను అనమాట. ఇంకపోతే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. మొత్తం ఇట్లా కలిపేసేసుకొని ఇంకా నిమ్మకాయ ఉంటుంది కదండి, ఒక చిన్న నిమ్మకాయని అయితే తీసుకున్నాను. తీసుకొని కాయని మొత్తం అట్లాగా రసంతో పిండేసేసి ఇంకా ఇట్లాగైతే కలిపేసుకుంటున్నాను. మొత్తం ఇట్లాగా బాగా ముద్దలాగా వచ్చింది. ఈ ముద్దలాగా వచ్చింది. ఇప్పుడు చేప ఘాట్లు పెట్టాం కదా, ఆ ఘాట్లు లోపల నిండుగా పెట్టేసేసి బాగా పైనంతా ఇట్లాగా అప్లై చేసేసుకోవాలి. ఇట్లా మొత్తం అప్లై చేసుకొని ఒక అరగంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా లోపల పొయ్యి మీద బాండ్లు పెట్టేసేసి ఆయిల్ వేడైన తర్వాత చేపలు వేసేసుకొని ఫ్రై చేయడం అలాగనేసేసి మీకు చూపిస్తానమాట. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేస్తున్నాను. చేపలు అంటే ఫ్రై మనకి చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇది మనం ప్రతిరోజు తీసుకున్నా కూడా మనకి విసుగు చెందని చేపలు ఇవి తినడానికి కూడా చాలా చాలా మంచిదనమాట. ఎన్నో ప్రోటీన్లు కూడా మనకి లభిస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరికి తెలుసు ఆల్రెడీ ఏం ప్రోటీన్లు వస్తాయని కూడా. ఇంకా చెప్పాను కదా, నేను ఇంకా ఒక అరగంట పైన అయిపోయింది. ఇంకా తీసేసి ఇంకా టైం అయిపోతుంది అనేసి ఇంకా గ్యాస్ ముట్టించేసి ఆయిల్ వేడయ్యింది. ఆయిల్ వేడైన తర్వాత చేపలు కూడా వేసేసి అటు ఇటు చిన్నగా తిప్పుతున్నాను అనమాట. ఎందుకు అట్లాగా తిప్పడం అంటే తిప్పుకోవాలి, తిప్పుకుంటేనే అటు ఇటు బాగా కాలిద్ది అనమాట. చేప మాత్రం చాలా లావుగా ఉంది. ఇంకా అలా చేసుకుంటూ ఉంటే బాగా ఎగుతూ ఉంటాయి, కానీ ఎరగకుండా చేసుకోవాలి ఎప్పుడైనా చేపను ఫ్రై చేసేటప్పుడు. ఇవి మా ఏటివి. ఈ చేపల పేరు వచ్చేసేసి జిలేబీ చేపలు అనేసి అంటారనమాట. మనకి మార్కెట్లో చాలా తక్కువగా దొరుకుతాయి. నాకైతే ఇవన్నీ బతికిన చేపలే వచ్చాయి నా దగ్గరికి. ఎందుకంటే మా ఏటిలో పట్టినవి కదా, బాగా బతికి ఉన్నాయి చేపలు కూడా. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. బతికిన చేపలు అంటే మనకి లైవ్ అసలు దొరకవు కదా, అంత సామాన్యంగా మనకి బయట మార్కెట్లో లైవ్ అసలు దొరకదు. ఇక్కడైతే నాకు లైవ్ అయితే దొరికేసినాయి మా ఊర్లో. ఇక్కడే కాదు, మా ఊర్లో బాగా దొరుకుతాయి అన్నమాట నాకు లైవ్. ఇట్లా లైవ్ అంటే బతికిన చేపలు ఎంత టేస్టీగా ఉంటాయో అందరికీ తెలుసు. అందులో ఇవి చాకినవి కూడా కాదు కదా, ఏట్లో పెట్టినవి. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. మీకు నచ్చితే ఇలాగా మీరు చేసుకొని తినేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.